పక్కా ప్రణాళికలతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలోని గ్రామాలన్నింటినీ 5 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి 2 ప్రధాన సమస్యలు, ఒకటి స్టేడియం, 2 శ్రీకాకుళం ఆముదాల వలస రహదారి సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని గత ప్రభుత్వం మీద నమ్మకం లేక జిల్లా ప్రజానికం దేవుడి మీద భారం వేసింది. ఇప్పుడు వారి ఆశలు నెరవేరే రోజు వచ్చిందని మంత్రి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 1985లో జ్యోతి ప్రదర్శన చేసి ఆ జాతీయ క్రీడలకి శ్రీకారం పెట్టి అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ శంకర్ గారిని వేదిక నుంచి వస్తుందిగా కోరుతున్నాం. మనకి ఏబైడే దాన్ని లేటెస్ట్ బాబు వెనక్కి పెట్టి సెల్లు ఏం పెట్టారు. అన్నీ వస్తున్నాయి. విలేజ్ చిన్నది పెద్దదైనా అన్ని దగ్గరలో రోడ్స్ టైమ్ అండ్ టైమ్స్ కండిషన్ అది నీకు వచ్చింది. టైమ్ అండ్ టైమ్స్కి జరిగిపోవాలన్న గ్రౌండ్ లెవెలింగ్, గ్రౌండ్ ఏంటి అంత మంచితనం ఏంటి మనం పర్మనెంట్ చేయాలంటే మీరు ఇప్పుడు ఏదైతే నేను మనకి 4 ఉంటాయి. బయట గ్యాలరీ మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిలవడం 6 మాసాలు కాంపౌండ్ వాళ్ళు డిజైన్ కూడా ఫ్యూచర్లో మనం గ్యాలరీకి ఉపయోగపడుతుంది. ఫలానా హయాంలో మంచి జరిగిందనే విధంగా కృషి చేస్తారని చెప్పి ఈరోజు కొబ్బరికాయ కొన్ని ఫోటోలు పెడితే మాకు కూడా ఐడియా ఉంటుంది. ఆ రకంగా చిన్న పెట్టించుతారు. ఈరోజు వలసలు ఎక్కువగా మంచిస్తారు వెళ్తున్నారు. ఇక్కడ మనం కట్టగలిగితే మత్స్యకారులు ఎక్కడో ముంబైకో గుజరాత్కో వెళ్ళి అక్కడ పని చేసుకుని బతకడం కంటే మన జిల్లాలోనే బతికే అవకాశాలన్నీ మొన్న సార్ మళ్ళీ ఊడిపోయి ఇందులో అన్నీ జరిగింది సార్. ముందు పాత రోడ్స్ అన్ని పూర్తి చేయండి. కొంచెం ప్రైవేట్ బాగున్నప్పుడు పాత రోడ్ చేస్తే అది బాగుంది. తీసుకోండి. ఒకవేళ 1-2 మాసాలు ఆలస్యమైనా సరే 1 ఇయర్లో ఈ స్టేడియం పూర్తి చేసి ఈ హెడ్ క్వార్టర్ ప్రజానీకానికి అంకితం చేస్తామని స్పష్టంగా
మీరు కూడా ఎప్పటికప్పుడు రండి. 9 మాసాల్లో పూర్తవ్వాలంటే ఆ స్పీడ్లో పనులు అవుతున్నాయో లేదో చూడండి. జరగకపోతే పేపర్లో మీరు రాయండి. నేను మేము రోజుగా చూసి ఈ స్టేడియంని బ్రహ్మాండంగా నిర్మించి ప్రజానీకానికి అంకితం చేస్తాం. రెండవది, నేను జిల్లాకి మంత్రిగా వచ్చిన రోజే చెప్పాను, శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు మరుసటి రోజు నుంచి ప్రారంభించాను. నేను విజయవాడ వెళ్ళి కొంత అమౌంట్ ఇచ్చేద్దామని ప్రయత్నం చేశాను, కానీ సిల్లిగా కూడా లేదు. కాంట్రాక్టర్ 2 రోజులు పనిచేశారు, డబ్బులు లేక మళ్ళీ పనులన్నీ ఆపేశారు. నేను ఎమ్మెల్యే గారు మాట్లాడి మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడాను. ఇమీడియట్గా శ్రీకాకుళం నియోజకవర్గం వరకు ఏదైతే ఆ రోడ్డుకి వరుసగా ఉందో అది పూర్తి చేయాలంటే నీకేం కావాలి? ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి ఆలస్యమైనా మేము లోకల్గా ఏర్పాటు చేస్తాం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయాలంటే నాకు విటమిన్ ఇప్పించండి సార్, చేస్తామని చెప్పారు. మేమిద్దరం మాట్లాడి విటమిన్ ఎక్కడ దొరుకుతుందో చూసి వాళ్ళతో చెప్పి మేము సూర్యుని ఇచ్చి 1 crore rupees విటమిన్ అని అప్పచెప్పి పనులు ప్రారంభించాం. అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటే జరగనిది ఉండదు. అందులో ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది చాలా పనులు అడుగుతారు. అన్నీ ఒకసారి చేయాలంటే ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడికి సాధ్యపడదు. కానీ ఎక్కువ శాతం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన, నాయకులపై ఉంటుంది. గత 5 సంవత్సరాలు ఆ ప్రయత్నమే ఎవరు చేయలేదు. ఒక్క రోజు నేను ఈ స్టేడియం మీద రివ్యూ చేయడం కానీ, ఆ రోడ్డు మీద రివ్యూ చేయడం కానీ, జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ చేయడం కానీ, జిల్లా అభివృద్ధి మీద రివ్యూ చేయడం కానీ ఎప్పుడు నేను చూడలేదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, గత 5 సంవత్సరాలు వంశధార నీరు చివరి ప్రాంతాల వాళ్ళు చూసి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు వంశధార నీరు చూడలేదు. నేను మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రభుత్వం చేంజ్ అయింది. ఈ మార్పు కొంతైనా ప్రజల్లో కనిపించాలని చెప్పి నేను మొదటి అంశంగా వంశధార నీరు ఎట్టి పరిస్థితిలో చివరి ప్రాంతాలకు వెళ్ళాలి, ప్రతి ఎకరాకి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని తీసుకున్నాను. దానికి పెద్ద డబ్బు ఖర్చు కాలేదు. ఆలోచన ఉండాలి, అవగాహన ఉండాలి, చేసే విధానం ఉండాలి. మ్యాక్సిమం ఒక 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక 90 లక్షలు తాత్కాలికంగా ఖర్చు పెట్టి దాదాపుగా 1,70,000 ఎకరాలకు నీరించామంటే ఎంతకంటే తృప్తే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఒక 45 లక్షలు ఇప్పించాం. ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటే మీరు కొంత ఇవ్వండి, డబ్బుగా నాకు ఇవ్వండి, మళ్ళీ మీకు నేను ఇస్తానని చెప్పి కలెక్టర్ గారికి చెప్తే ఈ 2 ఫండ్స్తో మినిమం వర్క్స్ అన్ని కూడా చేసి థైలాండ్కి నీరించాం. అది కూడా ఎప్పుడు కూడా నేను చాలాసార్లు పాత కలెక్టర్లకు కూడా చెప్పాను, ప్రజలకు ఖాళీ లేకపోతే మీరైనా దృష్టి పెట్టండి. మీరు ఎప్పుడు చివరి నిమిషంలో నీరు వదులుతారు. ఆ నీరు అందరికీ అవసరం ఉంది, చివరికి వెళ్ళకుండా ఎక్కడికక్కడ దాన్ని స్టాప్ చేసేస్తారు. మీరు వదలడం ఏదో ఒక 20 రోజుల ముందు విడిచిపెడితే మొదట ఉన్న వాళ్ళకి వాటర్ అవసరం ఉండదు. ముందు థైలాండ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఒకరికి ఇబ్బంది పెడితే పోలీసు బందోబస్తు పెట్టైనా సరే చివరికి మనం నీరు ఇస్తే మనకి ప్రజలు తగ్గుతుందని చాలాసార్లు చెప్పారు. అయితే మన మాట చెడుపడతారు. ఈసారి మనకు అవకాశం వచ్చింది కాబట్టి వంశధార 20 రోజుల ముందే విడిచిపెట్టాను. మధ్యలో ఎవరు కూడా డైవర్ట్ చేయకుండా స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకొని ఈరోజు పలాసాకి వదరుపోతులకి నా టైలర్ల మూలపేట వరకు నీళ్ళు రైతులు
ఆనందం చూస్తుంటే ఒక నాయకుడిగా అందుకంటే తృప్తి ఉంటుంది. కాబట్టి యంగ్ కలెక్టర్ గారు వచ్చారు, యంగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, జిల్లాలో అందరం గెలిచాం. నాకు కూడా అనుభవం ఉంది. అందులో ఈ శ్రీకాకుళం జిల్లాలో 90% మంది ప్రజలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, మధ్యకాలం న్యాయం చేయొచ్చు. వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయ శాఖ నా దగ్గరే ఉంది. ఈ జిల్లాలో పాడి పరిశ్రమ అది కూడా మన దగ్గరే ఉంది. ఈ జిల్లాలో ధాన్యం ఎక్కువ పడతాయి. గోడలు సదుపాయాలు లేక చాలా అవసరం పడుతున్నారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా మన దగ్గర ఉంది. నేను అన్ని రివ్యూ చేస్తాను. పూర్తి అవగాహన ఉంది. ఇది ఒక మంచి కాంబినేషన్ వచ్చేది. అధికారం వస్తుంది, అధికారం పోతుంది, పదవి ఉంటుంది, పదవి పోతుంది. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేస్తారో అదే శాశ్వతంగా ఉంటుంది. నేను తప్పనిసరిగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయపరుస్తూ, ఎమ్మెల్యేలందరినీ సమన్వయపరుస్తూ పూర్తవుతుంది. ఈ మధ్యనే పౌర విమానాల శాఖ మంత్రి మన పార్లమెంట్ సభ్యులు కావడం మన అదృష్టం. అక్కడ గోదాపురం ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ డెవలప్ అవుతుంది. మూలపేట కూడా ఒక చిన్న స్టిచ్ చేస్తే ఎయిర్ స్టిచ్ చేస్తే అది కూడా బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికి కూడా ల్యాండ్ వేయడానికి అవసరం ఉంది. పరిస్థితులు అయిన తర్వాత పోర్టు కూడా సందర్శిస్తాను. అక్కడ కొంతమంది రైతులకు సమస్య ఉన్నారు. ఆ సమస్యలు కూడా పరిష్కరించి అందరి సహకారంతో ఈ జిల్లాని అభివృద్ధి చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. పాత్రికేయులు కూడా కోడిగుడ్డు మీద రైతులు పీకినట్టుగా మీరు ఎవ్రీడే నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఉండండి. తప్పు ఉంటే తప్పు చేసామని రాయండి. పాజిటివ్గా ప్రభుత్వం ఈ పనిచేసి ప్రధానికంగా ఉపయోగపడుతుంది. టౌన్లో ఈ కార్యక్రమం చేస్తే ఇక్కడ ప్రజలకి ఇబ్బందులు తీరుతాయి. ఈ పని చేస్తే దీనివల్ల కొన్ని వందల వేల మంది ఉపకారం పొందుతారు. అటువంటి పాజిటివ్ మైండ్స్తో మీరు వార్తలు రాయండి. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటాం. పాజిటివ్ వార్తలు రాస్తే ఎవరు చదవరు కదా, నెగిటివ్ వార్తలు రాస్తే ఎక్కువ చదువుతారు కదా, సెన్సేషన్ అవుతుందని చెప్పి మీరు భావించకుండా అందరం కలిసి మీరు ప్రతిదీ చూస్తారు. ఇరవై ఒక చిన్న పేపర్ ప్రతిదీ చూస్తాను. అందులో ఏదైనా సరే పాజిటివ్ న్యూస్ ఉంటే నేను తీసుకుంటాను. తీసుకునే సంబంధిత అధికారులకి నేను డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాను. కాబట్టి ఇటు మీడియా, అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ జిల్లాని ది బెస్ట్ డిస్ట్రిక్ట్గా చాలా బాగా ఎప్పుడు కొలుగుతారు. చంద్రబాబు నాయుడు ర్యాంప్ చూపిస్తే ఊపిరి పీల్చుకోవడానికి సమయం లేదు. అందరూ కూడా ఈరోజే పనులు అయిపోవాలి, ఈరోజే మన సమస్యలు పరిష్కారం అయిపోవాలి, అన్నీ ఒక్కసారి అయిపోవాలని అందరూ ఆతృతతో ఉన్నారు. ఆతృతతో ఉండడం కొత్త పట్టడం లేదు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆతృతతో ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కొంచెం ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి. మేము అన్ని వనరులు సమకూర్చుకుంటాం. అందులో ప్రయారిటీ నిర్ణయిస్తాం. ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ, ఏది చేస్తే ప్రధానికానికి ముందుగా ఉపయోగపడుతుంది ఆ కార్యక్రమం కూడా చేద్దామని ప్రజలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి తెలియజేస్తూ అందరం కలిసి ముందుకెళ్దాం. ఇంకొక విషయం మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా దగ్గరికి అయితే ఎవరు వచ్చినా సరే పనుల మీద రండి, పనులు చేస్తాను. చాలు వాళ్ళు ఒకే నిర్వహణ చేస్తే నేను రిజెక్ట్ చేస్తాను. చాలు వాళ్ళు ఒకే బదులు ఒక పెన్నో పుస్తకం చేస్తే 10 పుస్తకాలు ఆశ్రయిస్తే పిల్లలకు ఉపయోగపడతాయి. 50,000 రూపాయలు మీరు బుకేకి, చాలు వాళ్ళకి దగ్గరకు పెడితే 6 నిమిషంలో దాన్ని వృధా చేసి వాళ్ళు వస్తాం. జిల్లాలో ప్రతి ఒక్కరు, నేను మొన్న మా నియోజకవర్గంలో పెడితే 99% అమలైంది. ఇంకా కొంతమంది తెలియకపోవచ్చు. జిల్లాలో ఎవరు వచ్చినా సరే మీరు పని చేస్తే పని చేసే ప్రయత్నం చేస్తారు. కానీ
ఈ విధానానికి స్వచ్ఛపడాలని చెప్పి కోరుతూ అందరం కలిసి జిల్లా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులందరూ నాకు సహకరించాలి. సహకరిస్తే నాకు క్యాబినెట్లో మంత్రులందరూ నాకు చాలా దగ్గర నిలుస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర